వీడియోలో మనం ఎంతో టేస్టీ అయిన పచ్చి జీడిపప్పు అండ్ పచ్చి శనగపప్పు కర్రీ ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆకలి ఆత్మ. ఇవి పచ్చి జీడికాయలు, సో పచ్చి జీడి గింజలు కూడా అంటారు. ఈ జీడికాయల్ని సమ్మర్ టైంలో కొన్ని ప్లేసెస్లో అమ్ముతారు. దీన్ని ఇంకా ప్రాసెస్ చేస్తే జీడిపప్పు తయారైద్ది. ఈ కాయల్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుని ఆ జీడిపప్పు తీసుకోవాలి. తీసే టైంలో బాగా ఇచ్చింగ్ వస్తుంది అనమాట, సో గ్లౌజెస్ వేసుకుని తీస్తే బెటర్. కొన్ని ప్లేసెస్లో ఇలా ప్యాకెట్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు, వాళ్ళే ప్రాసెస్ చేసి కట్ చేసి అమ్ముతున్నారు. ఇది 2 or 3 డేస్లో మనం కర్రీ చేసేసుకోవాలి, లేకపోతే ఆ పప్పుకి స్మెల్ వచ్చి ఆ పప్పులు పాడైపోతాయి. పచ్చి జీడిపప్పు, పచ్చి శనగపప్పు బాగా వాష్ చేసుకుని నీళ్లు వేసుకుని పక్కన ఇలా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం దాల్చిన చెక్క, 3 to 4 లవంగాలు, పచ్చి శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లో 2 or 3 పచ్చిమిర్చి, కరివేపాకు, 2 or 3 మీడియం సైజ్ ఆనియన్స్ మనం ఇలా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాం. దీన్ని మిక్స్ చేసుకుని మనం 2 minutes ఇది పక్కన ఇలా ఉంచేద్దాం. సో ఉల్లిపాయలు ఇంత మగ్గాక ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పులు అనేది దీంట్లో యాడ్ చేసేద్దాం. సో దీంట్లో పప్పులు అనేది యాడ్ చేసాక మనం మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేద్దాం. సాల్ట్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేద్దాం. నేను 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకొని 2 minutes అలా ఉంచేసాక మనం ఇలా కొంచెం మగ్గినాయి. సో మనకి ఇంకా పప్పు అనేది ఉడకలేదు. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది మొత్తం మునిగేదాకా యాడ్ చేసుకోవాలి. సో నేను వాటర్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి. ఇలా మునిగేదాకా యాడ్ చేసుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. వాటర్ అనేది చూసారా, లేవు, అయిపోయింది. ఇంకొంచెం వాటర్ అనేది ఉంది. ఇంకో 2 minutes ఇలా ఉంచేస్తే మనకు ఆయిల్ అనేది పైకి కనిపించాలన్నమాట. సో ఆయిల్ అనేది పైకి కనిపిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి కనిపించాలి. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి చూస్తున్నారు, ఇంకెవరు సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆకలి ఆత్మ. ఇది అనేది చాలా టేస్టీగా ఉంటుంది, నాన్ వెజ్ టైప్లో ఉంటుంది. సో మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ పచ్చి జీడిపప్పులతో నేను చేస్తున్నాను. మీరు నార్మల్ జీడిపప్పులతో ఈ కర్రీ కనుక ట్రై చేయాలి అనుకుంటే జీడిపప్పుల్ని 1 to 1.5 hours నానబెట్టుకోవాలి ఫస్ట్. ఈ కర్రీ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. సో ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా, మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరని మనం యాడ్ చేసుకున్నాక ఇంకా అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయటమే. సో ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చి జీడిపప్పుల అండ్ పచ్చి శనగపప్పు కర్రీ.